ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. అనంతమైన శక్తి, అపారమైన దయ. అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి. అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాలలోనూ వెలుగునిచ్చింది. అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం. లలితా సహస్రనామాలను సాధారణంగా చదువుకునే దానికంటే అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ ఆనందము, ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. 33వ శ్లోకాన్ని తెలుసుకునే దానికంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి. 33వ శ్లోకము. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసూరశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. 82వ నామము. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసూరశూన్యక. కామేశ్వర మహాకామేశ్వరుని యొక్క అస్త్రముచే నిర్దగ్ధ పూర్తిగా దహించబడిన సభండాసుర భండాసురునితో సహా శూన్యక అతని శూన్యక పట్టణము. లలితాదేవి కామేశ్వరాస్త్రమును ప్రయోగించి భండాసురునితో సహా అతని శూన్యక నగరాన్ని కూడా దహించి వేసింది అని అర్థము. మహాపాశుపతాస్త్రముతో ఎప్పుడైతే భండాసురుని యొక్క మిగిలిన సైన్యాన్ని పూర్తిగా దహించి వేసిందో ఆ తర్వాత ఇక మిగిలిన భండాసురుణ్ణి అతని నగరాన్ని కూడా దహించి వేసింది. ఎలా దహించిందట? కామేశ్వర అస్త్రము. ఈ కామేశ్వర అస్త్రము మహాశక్తి కలది. ఈ అస్త్రమునకు అధిపతి కామేశ్వరుడు. ఈ అస్త్రము సృష్టి అంతమయ్యే సమయంలో ఉద్భవించే పరమ చైతన్య అగ్ని లాంటిది. మీకు గుర్తుందా? భండాసురుని జననము ఎలా జరిగింది? కామదహనం జరిగినప్పుడు ఆ బూడిద ద్వారా జన్మించాడు. అలా జన్మించిన భండాసురుడిలో కామము, అహంకారము, దుర్మార్గము ఇలాంటి భావాలు కలిగి దేవతలను ఇబ్బంది పెట్టేవాడు. అలాంటి వాడిని నశింపచేయాలి అంటే కామేశ్వరుని చైతన్యము అంటే ఆ కామేశ్వర అస్త్రం ద్వారా వాడి అహంకారాన్ని జగన్మాత లలితాదేవి నశింపచేసింది. వాడిని మాత్రమే కాదు, భండాసురునితో పాటు వాడి శూన్యక నగరాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా రాక్షసరహితంగా దహనం చేసింది. ఎలా అయితే సూర్యుడు ఉదయించగానే చీకటి అంతా కనుమరుగయి వెలుగుతో నిండిపోతుందో అదేవిధంగా భండాసురుణ్ణి సంహరించిన తరువాత యుద్ధభూమి శత్రురహితంగా జగన్మాత యొక్క అనంతమైన కాంతితో నిండిపోయింది. ఆ అమ్మ శూన్యక నగరాన్ని కూడా దహనం చేసింది అని చెప్పుకుంటున్నాం కదా. భండాసురుణ్ణి మనలో ఉన్న భావాలను కింద చెప్పుకుంటే ఈ శూన్యక నగరము మన మనస్సులోని కలిగించే ద్వంద్వాలు, వికారాలు ఇవి అన్నమాట. వీటిని సంహరించినప్పుడు మన మనస్సు చేరే స్థితే శూన్యస్థితి అంటే నిశ్చల చైతన్యంతో స్థిరపడిన స్థితి. ఎటువంటి రాగద్వేషాలు, వికారాలు లేకుండా పరిపూర్ణ సమతాభావంతో ఉండడం. అదే కదా మనలోని అసురుడును పూర్తిగా దహించిన స్థితి. అది ఎవరి వల్ల జరుగుతుంది? ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి వల్లే కదా. 83వ నామము. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. బ్రహ్మదేవుడు, ఉపేంద్ర అంటే విష్ణువు, మహేంద్ర అంటే దేవతల రాజు ఇంద్రుడు, ఆది మొదలైన దేవతల చేత సంస్తుత కీర్తించబడుతున్న వైభవము లేదా పరాక్రమము అంటే బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు మొదలైన దేవతలందరూ లలితాదేవి పరాక్రమాన్ని స్తుతిస్తూ అమ్మ మహిమను గానం చేస్తున్నారు అని అర్థము. మనం మొదటి శ్లోకంలో తెలుసుకున్నాము. దేవకార్య సముద్యత అంటే ఆ దేవతలకు సహాయం చేయటానికి అమ్మ జ్ఞానమనే చిదగ్నికుండం నుండి బయటికి వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవతలు ఆ భండాసురుని బాధలను తట్టుకోలేక అమ్మను ప్రార్థించగా అమ్మ వాళ్ళ కోరికను తీర్చటానికి, వాళ్ళకి సహాయం చేయటానికి బయటికి వచ్చింది. అలా వచ్చి ఆ దేవతల కోరిక ఏమిటి? ఆ భండాసురుని సంహారము. దానిని జగన్మాత పూర్తి చేసింది. ఎప్పుడైతే
ఆ భండాసురుణ్ణి సంహరించిందో దేవతలకి అమిత ఆనందం కలిగింది. వాళ్ళకి ఉన్న బాధ పోయింది. ఆ దేవి యుద్ధం గెలిచి ధర్మాన్ని తిరిగి స్థాపించింది. దీని అంతటికీ కారణమైన అమ్మ లలితాదేవికి దేవతలందరూ నమస్కరించి వాళ్ళ ఆనందాన్ని వేద గీతాలతో స్తోత్రాలతో ఎలా అంటే, అమ్మా జగదీశ్వరి, సృష్టి స్థితి లయలను త్రిమూర్తులు నిర్వహించగలుగుతున్నారు అంటే అది కేవలం నీ శక్తి మాత్రమే అమ్మా. నీ శక్తి లేకుండా ఈ జగత్తులో ఏ పని జరగదు. ఆది పరాశక్తివి అంటూ గానం చేస్తూ అమ్మ వైభవాన్ని ప్రశంసించారు. అంటే ఎలా అయితే ఒక పనిని మనం పూర్తి చేయాలి, కానీ దానిని మనం ఎంత కష్టపడినా చేయలేకపోతున్నాము. ఆ సమయంలో ఎవరైనా వచ్చి ఆ పనిని తేలికగా చేసేశారు అనుకోండి, అప్పుడు వెంటనే మనం ఏం చెప్తాం, వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాం. మన కృతజ్ఞతను తెలియచేస్తాము. చిన్న సహాయాన్ని పొందినా సరే మన కృతజ్ఞతను మనం ఎలా అయితే తెలియచేస్తామో, అలానే దేవతలను ఎన్నో రకాల బాధలు పెడుతున్నవాడు ఇక లేడు అంటే వాళ్ళకి ఆనందమే కదా. ఆ ఆనందాన్ని ఇచ్చినది ఎవరు? ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి. అలా అమ్మకు కృతజ్ఞతాపూర్వకంగా ఎన్నో స్తోత్రాలతో గానాలతో అమ్మని వైభవంగా ప్రశంసించారు. దేవతలు స్తుతించిన తరువాత అమ్మ ఎంతగానో సంతోషించి, భవిష్యత్తులో రాక్షసుల వల్ల సమస్య లేదా అధర్మం మళ్ళీ పెరిగితే ఆ సమయానికి నేను తిరిగి అవతరిస్తాను, ధర్మాన్ని రక్షిస్తాను అని సెలవిచ్చింది. ఆ విధంగా భండాసురుని ఘట్టం ముగిసింది. లలితాదేవి ఈ శ్లోకం ద్వారా మనకేం నేర్పిస్తుంది, మనం ఏం తెలుసుకోవాలి అంటే, ప్రతి మనిషిలో అసుర స్వభావము దైవ స్వభావము రెండూ ఉంటూనే ఉంటాయి. అసురుడు వివిధ రూపాలలో అంటే అహంకారము, కోపం, అసూయ, దురాశ ఇలా ఈ రూపాలలో ఉంటాడు. ఇంకా ఈ భండుడు దేవతలను బంధించి ధర్మాన్ని కూల్చినట్లుగా మనలోని అహంకారము, మన నెగిటివ్ ఆలోచన మన జ్ఞానాన్ని, శాంతిని బంధిస్తుంది, మనల్ని కృంగదీస్తుంది. అలాంటప్పుడు లలితాదేవి కామేశ్వరాస్త్రము అంటే జ్ఞానం, ఆ జ్ఞానంతో మనలోని అసురరూప అహంకారాన్ని కాల్చినప్పుడు మనసు నిర్మలమవుతుంది, చైతన్యం విస్తరిస్తుంది. ఎప్పుడైతే మనలో పూర్తి అసుర సంహారం జరిగిందో అప్పుడు దైవత్వం మనలో మేల్కుంటుంది. అదే సత్యం, ధర్మం, జ్ఞానం, తద్వారా మనకి కలిగే ఆనందం. ఈ శ్లోకాన్ని ఇప్పటి వరకు విన్నారు కదా. శ్లోకానికి సంబంధించిన ప్రశ్న, భండాసురుని సంహరణ ఏ అస్త్రంతో జరిగింది? మీ సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. అందరినీ బాధిస్తూ విర్రవీగుతున్న భండాసురుణ్ణి సంహరించే సమయము ఆసన్నమైంది. దానికి ఆ జగన్మాత లలితాదేవి సిద్ధమైంది. కామదహనంలో బూడిద రూపంలో జన్మించిన వాడిని ఆ తల్లి అత్యంత శక్తివంతమైన కామేశ్వరాస్త్రంతో సంహరించింది. అంతేనా, వాడి శూన్యక నగరాన్ని కూడా నామరూపాలు లేకుండా పూర్తి సంహరణ చేసింది. అక్కడ యుద్ధభూమిలో కేవలం దైవశక్తి మాత్రమే ఉంది. ఆ తల్లి కాంతితో శక్తి రూపంగా నిలిచి ఉంది. అలా అమ్మను దేవతలు చుట్టూ చేరి అమ్మ వైభవాన్ని గానం రూపంలో స్తుతిస్తుండగా అమ్మ ముఖం సంతోషం, శాంతితో ఉంది. ధర్మరక్షణ కోసం అవతరిస్తాను, ఎల్లప్పుడూ ధర్మానికి తోడై ఉంటుంది ఆ తల్లి. తర్వాత శ్లోకంలో ఆ అమ్మే సంజీవని ఔషధం ఎలా అయ్యిందో తెలుసుకుందాము. దానికోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.